కన్నడంలో సుదీప్కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్ మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన ఎలా నటిస్తాడో తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సిఐ అర్జున్గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు సుదీప్. సో యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇంకా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్ర ఇచ్చిన ఎలివేషన్ తెరపై చూపిన తీరు చాలా తేడాగా ఉంటుంది. సో అదేవిధంగా పోలీస్ స్టేషన్ ప్రధాన పాత్రగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే అలాంటి కాన్సెప్ట్తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్కు ఈ సినిమాను అందిస్తారు. కేజీఎఫ్ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి, కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. సో కారణం ఆ సినిమాకి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, కానీ ఆ సినిమాలో ఉన్నదే మళ్ళీ తెరపై చూపించలేదు. మ్యాక్స్ కూడా కార్తీ సూపర్ హిట్ మూవీ ఖైదీ కాన్సెప్ట్తో తెరగించిన చిత్రం. ఈ మూవీ కథ అంతా ఒక రోజు రాత్రి జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంతసేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్ హాసన్, విక్రమ్ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలానే ఈ సినిమా బోర్ కొట్టదు. రేసి స్క్రీన్ ప్లేతో భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమీ ఉండదు. ఒక చిన్న పాయింట్ చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథనం స్క్రీన్ ప్లేనే సినిమాకు కాపాడింది. సీఏగా బాధ్యత చేపట్టేందుకు హీరో బయలుదేరడం, అంతకుముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇంకా మన కన్నడ స్టారు కిచ్చా గురించి చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్, వరలక్ష్మి శరత్ కుమార్ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ చాలా హిట్ అయింది. సో అదేవిధంగా సుదీప్ గారి లైఫ్లో ద బిగ్గెస్ట్ హిట్గా ఈ మ్యాక్స్ మూవీ ఉందని చెప్పొచ్చు. సో కథ ఏంటంటే, సస్పెండ్ అయిన సిఐ అర్జున్ అలియాస్ మ్యాక్స్ సుదీప్ కిచ్చా తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఆయన లేడీ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చిత్తకొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరి మంత్రుల కొడుకులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రుల ఇద్దరు సీఎం దించేందుకు కుట్ర పని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఉన్న మంత్రుల కొడుకులు ఇద్దరిని చనిపోతారు. వారిద్దరూ ఎలా చనిపోయారు, మినిస్టర్స్ కొడుకులు చనిపోయారని విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి, మ్యాక్స్ దగ్గర బందీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులు బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప వరలక్ష్మి గ్యాంగ్స్టర్ సునీల్ ప్రయత్నం ఏంటి, తన తోటి సహచరుల ప్రాణాలు కాపాడేందుకు మ్యాక్స్ ఏం చేశాడనేది సినిమా యొక్క మెయిన్. సో కిచ్చా సుదీప్ ద లైఫ్లోనే ద బిగ్గెస్ట్ హిస్టరీగా మ్యాక్స్ మూవీ ఉన్నది. సో ఆయన నటించిన తెలుగు సుపరిచితమే ఈగా మూవీలో నటించి చాలా పెద్ద హిట్ కొట్టాడు. సో దీంట్లో కూడా మూవీ చాలా హై లెవెల్లో ఉన్నది. యాక్షన్ సీక్వెన్స్లు అయితే మన విక్రమ్ మూవీకి అండ్ కేజీఎఫ్కి ధీటుగా ఏం లేదని చెప్పొచ్చు. సాంగ్స్ అయినా ఫైట్స్ అయినా యాక్షన్ సీక్వెన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి. సో మీరు కూడా చూడండి, చూసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.